మరోసారి ఒక సెల్ఫీ వీడియో దట్టు నేను ఆత్మహత్య చేసుకోబోతున్నాను. దానికి రీజన్ వచ్చేసి నా భార్యే అంటూ ఒక వ్యక్తి చెప్పడం. అది కూడా టీసీఎస్‌లో అత్యంత మంచి జాబ్. టీసీఎస్‌లో మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. అంటే టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌లో ఆయన రిక్రూట్మెంట్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. సో, మనం చూస్తుంది అతన్నే అన్నమాట. సో, అతను నా భార్య వేధింపులు తట్టుకోలేక, నా భార్య బిహేవియర్‌ని నేను తట్టుకోలేక ఆమె మాటలు గానీ, ఆమె ట్రీట్ చేస్తున్న విధానాన్ని తట్టుకోలేకనే నేను ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ ఆయన ఒక సెల్ఫీ వీడియోని రిలీజ్ చేయడం జరిగింది. మనం చూడొచ్చు. ఇగో ఇట్లా ఫ్యాన్‌కి పూర్తిగా ఇగో ఇట్లా ఒక పూర్తిగా టవలో లేకపోతే ఇంకో చున్నీనో పూర్తిగా మెడకి కట్టుకొని ఒక సెల్ఫీ వీడియో అయితే తీసుకున్నాడు. ఆ తర్వాత కొన్ని మాటలైనా మాట్లాడిండు. ఒక్కసారి మీరు కూడా వినండి. So this is for authorities as in police and law enforcement. చాలా ఎమోషనల్ గా మాట్లాడుతున్నాడు, చెప్తున్నాడు. The law needs to protect men. ఆత్మహత్య చేసుకునే కంటే ముందు ఇట్లాంటి ఎమోషన్స్ ని ఫేస్ చేస్తున్నాడు అనేది. Otherwise there will be a time that there will be no men. कोई आदमी बच्चे का ही नहीं जिसके ऊपर तुम इल्जाम लगा सको. कोई आदमी बच्चे का ही नहीं. So this is a hard time that you know so-called judges मैं अपना बता देता हूँ. मेरा ये है कि अरे भाई सेम सबका सेम है, सबका सेम है, सबका सेम है. तो मेरा भी वही है कि जो मतलब मेरी वाइफ का मुझे पता चला कि सोती थी किसी के साथ, तो वो पता चला. बट हाँ प्लीज अरे देखो सुनो, मेरे को जाना चाहिए, कोई दिक्कत नहीं है और मैं तो घर जाना चाहता हूँ, ठीक है. लेकिन मैं फिर भी ये कह रहा हूँ कि देखो मर्दों का सोचो, प्लीज सोचो मर्दों का. अरे मर्दों के बारे में कोई तो बात करे, मर्दों के बारे में कोई तो बात करे. बेचारे बहुत अकेले हैं. बट गाइस प्लीज अंडरस्टैंड. देखो जैसे ही मैं चला जाऊंगा सब कुछ ठीक हो जाएगा. मेरे चाहते ही सब कुछ ठीक हो जाएगा. तुम मुझे जाने दो, ठीक है. मेरे चाहते ही सब ठीक हो जाएगा गाइस. ఆయన ఎంత స్ట్రెస్లో ఉన్నాడు, ఏడుస్తున్నాడు, ఇమోషన్స్లో మాట్లాడుతున్నాడు. ఆయన ఎస్పెషల్లీ మాట్లాడింది ఏంటంటే, ఆయన యాక్చువల్లీ చేస్తుంది ఆగ్రాలో ఆయన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్లో రిక్రూట్మెంట్ మేనేజర్గా పనిచేస్తున్నాడు. ఆయన పేరు వచ్చేసి మానవ్ శర్మ. మొన్ననే అంటే ఫిబ్రవరి 24న రాత్రి ఉరి వేసుకొని ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. దానికంటే ముందు తీసుకున్నటువంటి సెల్ఫీ వీడియో అనేది ఇది ఇప్పుడు వైరల్గా మారిపోయిన పరిస్థితి. అందులో చాలా విషయాలు ఆయన ప్రస్తావించిండు. మరణానికి ముందు మానవ్ ఒక హృదయ విదారక వీడియోని రికార్డ్ చేసి తన ఆత్మహత్యకు గల కారణాలు ఏంటి అనేది చెప్పే ప్రయత్నం చేసిండు. మనం కూడా వింటూ ఉన్నాం. ఆయన పర్టికులర్గా కోరింది ఒకటే, చట్టం పురుషులను రక్షించాలి, లేకపోతే పురుషులు లేని సమాజం వస్తుంది. అంటే మా మీద చాలా ఒత్తిడి ఉంది. ఎవరైతే అంటే లేడీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డామినేట్ చేసేస్తున్నారు, అన్నిటికీ మమ్మల్ని బ్లేమ్ చేస్తున్నారు, చట్టాలు కూడా వాళ్ళకే సహకరిస్తున్నాయి. అందుకే నేను ఇవన్నీ తట్టుకోలేకపోతున్నాను. నా ఆత్మహత్యకు రీజన్ కూడా అదే. అందుకని
మెన్ ప్లీజ్ ఆలోచించండి, మన గురించి ఆలోచించండి, ఎవరన్నా మాట్లాడండి అంటూ కూడా ఈ వీడియోలో రిక్వెస్ట్ చేయడం జరిగింది. నా భార్యతో నేను విసిగిపోయాను, దయచేసి ఎవరైనా పురుషుల గురించి మాట్లాడాలి, లేకుంటే వారు చాలా ఒంటరిగా మారిపోతారు అంటూ ఆయన మాట్లాడిన పరిస్థితి. వివాహం చేసుకుని 1 సంవత్సరం మాత్రమే అయింది మానవ్. తన చివరి క్షణాల్లో తన కుటుంబం పట్ల విచారం వ్యక్తం చేసిండు. అట్లాగే తన తల్లిదండ్రులకు కావచ్చు, సోదరులకు కావచ్చు క్షమాపణలు చెప్పిండు. తన భార్య టార్చర్ భరించలేకపోతున్నా, అందుకే నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను అంటూ కూడా ఆయన ఈ వీడియోలో మాట్లాడడం జరిగింది. దయచేసి మగవాళ్ళ గురించి ఎవరైనా మాట్లాడండి, నేను ఒంటరిగా అయిపోయాను అని సెల్ఫీ వీడియో తీసుకున్నారు. అండ్ పోలీస్ స్టేషన్ పరిధిలో డిఫెన్స్ కాలనీలోని తన నివాసంలో ఈ మానవ్ శర్మ ఉరి వేసుకొని చనిపోయాడు. కానీ ఈమె గురించే మాట్లాడింది కాబట్టి భార్య, మానవ్ భార్య తనేం చెప్తుందో ఒకసారి వినండి. लेकिन मेरा वो पास्ट था, जो भी सारी चीजें थी वो शादी से पहले की थी, शादी के बाद की कोई भी बात नहीं थी। और ये वाली बात सुन के वो ड्रंक भी बहुत कर रहे थे, ये वाली बात सुन के उन्होंने हल्ला मचाना स्टार्ट किया, अपने आप को हार दिया, 2 बार 3 बार फांसी लगाने का ट्राई किया। मैंने 3 बार बचाया उनको, फांसी का फंदा काटा है उनका, बचा के मैं उनको आगरा लेके आई और वो मेरे को खुशी खुशी घर पे छोड़ के गए और उसी रात में उन्होंने वो सब कर लिया। मुझे भी मारते थे, मुझे भी गुस्से में ड्रंक करके धक्का मुक्की, हाथ काटना, सारी हरकतें करते थे उस टाइम पे वो ड्रंक करने पे। तो ये सारी बातें गलत है कि लड़की की नहीं सुनी जाती है। एक बार आप मेरी भी तो सुनो, आपने वहां पे सारी बातें सुनी है, एक बार मेरी भी तो सुनो, मैं क्या बोलना चाह रही हूँ। अभी सोशल मीडिया पर एक वीडियो उनका वायरल हो रहा है जी, वो आरोप लगा रहे हैं कि सरकार जो है लड़कों की नहीं सुनती, लड़कियों की सुनती है। आपके साथ और क्या क्या हरकतें की वो? मेरे साथ उन्होंने मारपीट करना स्टार्ट किया था। आपने कभी कहीं से शिकायत की? मैंने उनके मम्मी पापा को बताया था कि मानव ड्रंक करके अपनी ये सारी हरकतें करता है, आप दोनों में से कोई एक लोग यहाँ होना चाहिए। उन्होंने बोला कि ये तुम पति पत्नी का मैटर है, इसमें तीसरा कोई कुछ नहीं कर सकता। वो लोग आए, 2 दिन रुके, उसके बाद वो लोग चले गए। उसके बाद भी मैंने उनको सारी बातें बताई। उसकी जिस दिन वो मरा है उस दिन मैंने उसकी बहन को कॉल करके बोला है कि वो फांसी पे है, मैंने फोटोज देखी हैं, आप कुछ करो दीदी, आप कुछ करो। उन्होंने बोला कि तू सो जा, लीव, इग्नोर, कुछ मत कर, वो कुछ नहीं करेगा, मेरी बात हो गई है, वो कुछ नहीं करेगा। उसके बाद मैंने उनके पापा को मैसेज किया कि पापा एक बार आप देख लीजिएगा बालक को रूम में, वो मेरा फोन नहीं उठा रहे हैं। तो और मैंने उनकी दीदी को बोला कि मैं पापा को बता दूं, उन्होंने बोला पापा को कुछ मत बताना। उससे पहले भी उनका मेरे कॉल आया कि मेरे पापा को कुछ मत बताया कर, कोई भी इशू हो मुझे बोल। इसलिए मैंने रात में उनको कॉल किया, मैं चीख चीख के बोल रही थी कि वो कर लेंगे, वो कर लेंगे, पर मेरी किसी ने नहीं सुनी। अभी ससुराल पक्ष के लोगों से बात की आपने? नहीं, मैं उनके घर पे गई थी जिस दिन मानव की डेड बॉडी आई थी। उस दिन सब कुछ होने के बाद में मैं हॉस्पिटल गई, उनके घर पे गई। जब वो डेड बॉडी उनकी चली गई उसके बाद में उन लोगों ने मुझे बोल दिया कि तुम अपने घर पे जाओ। उसके दूसरे तीसरे दिन बाद उन्होंने हम लोगों को घर में घुसने ही नहीं दिया, बोल दिया कि तू जा यहाँ से, तूने मेरा बेटा खा लिया। सारी उल्टी सीधी हरकतें, बदतमीजी करी। और जिस दिन मैं उनके घर पे गई थी उन्होंने मेरे को धक्के मार के अंदर बोला, अंदर भगाया मुझे उसकी दीदी ने। సో ఇది తన భార్య చెప్తున్నటువంటి మాట. మానవేమో నేను మా భార్య వల్లనే చనిపోతున్నానంటూ ఆయన వీడియో రిలీజ్ చేసిన పరిస్థితి. ఇంతకుముందు వాళ్ళ వైఫ్ మాట్లాడుతూ నేను మెసేజ్ చేసిన ఫ్యామిలీ మెంబర్స్కి ఆయన చనిపోబోతున్నాడు, ఇట్లా ఆయన చాలా టైమ్స్ ట్రై చేసిండు, ఆయనను సేవ్ చెయ్యండి అని కూడా నేను మెసేజ్ చేసిన అంటూ కూడా ఆ ప్రూఫ్స్ కూడా తను చూపించే ప్రయత్నం కూడా చేసింది. సో ఒక్కసారి మీరు అది కూడా చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇది తను మెసేజ్ చేసింది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి. డెఫినెట్లీ సూసైడ్ టెండెన్సీ ఉంది మానవ్కి, కాబట్టి ఆయనను కాపాడండి అంటూ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి, వాళ్ళ సిస్టర్స్కి కూడా ఆమె మెసేజ్ చేస్తే కూడా మీరేం ఫికర్ చేయకండి, ఆయన ఏం చేసుకోడు, గతంలో కూడా ట్రై చేసిండు, అట్లనే బెదిరిస్తున్నాడు, అంతేగాని నువ్వేం టెన్షన్ తీసుకోకు, ఆయన బాగానే ఉంటాడు అంటూ ఇగో ఆమెకు సమాధానం ఇచ్చినటువంటి పరిస్థితి. ఆ మెసేజెస్ని కూడా ఆమె చూపెడుతోంది. సో ఏమేం మాట్లాడినా ఆ రోజు ఏదో చేసుకోబోతున్నాడు అంటూ కూడా ఆమె చెప్పింది, చెప్పినా కూడా పట్టించుకోలేదు అంటూ కూడా ఆమె మాట్లాడిన పరిస్థితి. మానవ్ భార్య ఈమెనే అనమాట. ఈమె మీదనే ఎలిగేషన్ చేసింది కాబట్టి ఈమె కూడా చెప్పే ప్రయత్నం చేసింది. ఎస్, నా గురించి నా భర్త ఏదైతే చెప్పిండో, అంటే నాకేదో ఎఫ్ఐఆర్ ఉంది అని, ఎస్ మ్యారేజ్ కంటే ముందు ఉండింది, అది ఆయనకు కూడా తెలుసు.
మా మ్యారేజ్ అయ్యి 1 year మాత్రమే అయింది. కాబట్టి ఇప్పుడు ఆ విషయాన్ని పదే పదే ప్రస్తావించుకుంటూ ఆయన బాగా థింక్ చేస్తూ నన్ను టార్చర్ పెట్టడం, కొట్టడం కూడా చేశాడు. నా తప్పేం లేదు. నేను ఈ విషయాన్ని వాళ్ళ పేరెంట్స్కి కూడా చెప్పే ప్రయత్నం చేసిన, బట్ అయినా సరే పట్టించుకోలేదు. ఏం కాదు, మీ ఇద్దరే మధ్యలే కదా, సో మీ ఇద్దరే మాట్లాడుకొని సాల్వ్ చేసుకోండి అని వాళ్ళ పేరెంట్స్ కూడా చెప్పిన పరిస్థితి. సో 2-3 సార్లు కూడా ఇట్లా సూసైడ్ అటెంప్ట్ చేసిండు. నేను వాళ్ళ పేరెంట్స్కి కూడా చెప్పినా అయినా సరే వాళ్ళు పెద్దగా ఏం పట్టించుకోలేదు, లైట్ తీసుకున్నారు అనే మాట తను చెప్తుంది. అట్లనే మనం ఇంతకుముందు చూసినట్టుగా ఆ మెసేజెస్ ఏదైతే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి చెప్పిందో, ఎప్పుడైతే మానవ్ చనిపోవాలనుకున్నాడో అప్పుడు ఈమె లేదు అక్కడ, వాళ్ళ అమ్మగారింటికి పంపించేసి వచ్చాక ఈ ఇన్సిడెంట్ చేసుకున్నాడు. కాబట్టి ఈమె కొంత అజ్యూమ్ చేసింది ఏదో జరగబోతుంది అని. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి హింట్ కూడా ఇచ్చింది, ఇట్లా ఏదో జరగబోతుందేమో, ఆయన ఇట్లా మాట్లాడుతున్నాడు కాబట్టి చూడండి ఒకసారి, వెళ్ళండి అని అంటే కూడా నువ్వేం పట్టించుకోకు, లైట్ తీసుకో, ఏం చేసుకోడు అని కూడా ఈమెకే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చెప్పిన పరిస్థితి. తను అదే చెప్తోంది, భర్త గృహహింసకు పాల్పడ్డారు. నిఖిత తన బాధను పంచుకుంటూ కూడా అతను మద్యం సేవించిన తర్వాత నన్ను కొట్టేవాడు, నా మాట కూడా ఒకసారి వినాలి కదా అంటూ ఆమె కూడా రిక్వెస్ట్ చేస్తుంది. ఎందుకంటే నా మిన్నే ఎలిగేషన్ చేసిండు కాబట్టి నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి కదా, సో అందుకని నా మాట కూడా వినండి. ఇప్పుడు ఆయన లేడు కాబట్టి ఏం జరిగింది అని చెప్పడానికి అతను లేడు కాబట్టి ఇప్పుడు నేను కనిపిస్తున్నాను మీకు, నా మిన్నే చెప్పాడు కాబట్టి ఇప్పుడు నేనేదో చేశానని అందరు అనుకుంటారు కాబట్టి నా మాట కూడా వినండి. విన్న తర్వాత ఇప్పుడు నేను చెప్పినటువంటి విషయాన్ని ఇదిగోండి మొబైల్లో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో నేను చాట్ చేస్తూ నేను చెప్పిన మానవ్ ఇట్లా చేస్తున్నాడు, ఇట్లా చేసుకోబోతున్నాడు అని చెప్పినా కూడా వాళ్ళు పట్టించుకోలేదు. అందుకే అతను చనిపోయిండు. నన్ను కూడా ఏం మంచిగా చూడలేదు, ఎప్పుడు తిట్టడం, కొట్టడం, తాగుతూ ఉంటాడు అతను అనే విషయాన్ని కూడా ఇప్పుడు తను చెప్పిన పరిస్థితి. సో సాఫ్ట్వేర్ ఉద్యోగి ఎవరైతే ఉన్నారో ఒక ఆత్మహత్య చేసుకున్నాడు. అది కూడా కేవలం 1 year మాత్రమే అయింది వీళ్ళిద్దరికి మ్యారేజ్ అయ్యి. మగవాళ్ళ గురించి ఎవరైనా మాట్లాడండి అంటూ ఆయన రిక్వెస్ట్ చేయడం, ఇప్పుడు మరి ఆ ఇష్యూ ఎటు డైవర్ట్ అవుతుంది ఏంటి అనేది తెలియదు. బట్ ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి ఇష్యూని అంటే ఈమెకి అనుకూలంగా చట్టాలు లేడీస్కి అనుకూలంగా ఉన్నాయి కాబట్టి చట్టాలు కూడా నాకేం చెయ్యవు, అందుకని న్యాయం జరగదు కదా, అందుకే నేను చనిపోతున్నా అంటూ ఆయన వీడియో రిలీజ్ చేసిన పరిస్థితిని మనం చూడొచ్చు. చాలా డిప్రెషన్లో అండ్ యాంగ్జైటీలో ఆయన సూసైడ్ చేసుకునేటటువంటి టైంలో మనం చూడొచ్చు ఎంత ఇమోషనల్గా మాట్లాడుతున్నాడు. సో చట్టాలు కూడా ఏం చేయవు కాబట్టి నేను ఇంకా ఏం చేయలేను, నా పరిస్థితి ఇంతేగా, అందుకే నేను ఆత్మహత్య చేసుకుంటున్నా అని చెప్పిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. గతంలో కూడా ఈ మధ్య కాలంలో చాలామంది భార్య బాధితులము అంటూ సెల్ఫీ వీడియోస్ని రిలీజ్ చేసి చనిపోయిన ఇన్సిడెంట్స్ మనం చూసినాం. ఒక 5 నుంచి 10 ఇన్సిడెంట్స్ ఈ మధ్య కాలంలోనే జరిగినాయి. చాలా పెద్ద ఎత్తున చర్చ కూడా స్టార్ట్ అయింది. నిజంగానే కొంతమంది కావాలనే ఇట్లా భర్తల్ని వేధించడం, ఆ తర్వాత భర్తలే వాళ్ళని వేధిస్తున్నట్టుగా క్రియేట్ చేసేసి లబ్ధి పొందుతున్నారు అనే చర్చ కూడా స్టార్ట్ అయింది. అంటే భార్య బాధితులు ఎక్కువ మంది అయిపోయినరు అనేటువంటిది కూడా కొంత వాదన వినిపించిండ్రు. సో చట్టాలన్నీ కూడా ఈ మహిళలకు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ఇది ఏమాత్రం కరెక్ట్ కాదు. సో మాకు బాధలు ఉంటాయి, మమ్మల్ని బాధ పట్టే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి మా గురించి కూడా ఆలోచించండి అంటూ ఇట్లా ఇప్పుడు మానవ్ మాట్లాడినట్టుగానే గత కొద్ది రోజులుగా ఒక 5 నుంచి 10 మంది ఇట్లనే సెల్ఫీ వీడియోలు తీసుకొని చనిపోయిన పరిస్థితి. సో కొన్ని మార్పులు చేర్పులు చెయ్యాలి, లేకపోతే నిజంగానే ఎవరైతే భార్య బాధితులు ఉంటారో, మహిళల బాధితులు ఉంటారో ఇప్పుడు ఏం చేయలేని పరిస్థితుల్లో ఇట్లా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అనేది కూడా ఒక చర్చ అయితే మొదలైంది. మరి చూడాలి, ఇట్లాంటి ఇన్సిడెంట్స్ మరీ ఫ్రీక్వెంట్గా జరుగుతున్నాయి కాబట్టి ఇందులో కూడా వాళ్ళ పర్సనల్ ఇష్యూస్ని ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటిది ఇప్పుడు ఏమైపోయింది అని అంటే చట్టాలు కూడా ఏం చేయవు, ఆమెకి వత్తాసు బలుకుతాయి, ఆమె వైపే ఉంటాయి కాబట్టి ఇంకా ఎవరం ఏం చేయలేము. కాబట్టే నేను కూడా చనిపోతున్నా అంటూ ఆయన వీడియో రిలీజ్ చేయడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. మరి చూడాలి న్యాయస్థానం ఏం చెప్పబోతోంది. ఇది మరో ఇన్సిడెంట్ కాబట్టి న్యాయస్థానం ఈ కేసుని టేకప్ చేసినప్పుడు, ఈ వాదన విన్నప్పుడు, విచారణ జరుగుతున్నప్పుడు మరి ఎట్లాంటి కామెంట్స్ చేస్తుంది ఏంటి అనేది చూడాల్సిందే. కానీ
బాధాకరమే. బికాస్ చాలా మంచి ఉద్యోగంలో పనిచేస్తున్నాడు. కేవలం సంవత్సరం మాత్రమే అయింది వాళ్ళిద్దరి జీవితం స్టార్ట్ అయ్యి. మరి అట్లాంటిది మిస్అండర్స్టాండింగ్సే చాలా ఎక్కువ ఉన్నట్టు మనకైతే స్పష్టంగా అర్థమవుతోంది. కానీ వెరీ క్విక్ డిసిషన్ లాగా అనిపిస్తోంది. బాగా స్ట్రెస్లో ఉన్నట్టు అనిపిస్తోంది. గతంలో కూడా 2-3 సార్లు అటెంప్ట్ చేసుకున్నాడు అని కూడా వాళ్ళ భార్య చెప్తోంది. అట్లనే మధ్యలో మీరు చూడొచ్చు, ఆయన తన హ్యాండ్ని కూడా చూపెడతాడు. అంటే ఇట్లా ఘాట్లు కూడా ఉన్నాయి. సో నేనేం కంఫర్ట్గా లేను, గతంలో కూడా ట్రై చేసిన, ఇప్పుడు కూడా నేను అదే చేసుకోబోతున్నా అంటూ ఆయన వీడియోలోనే చెప్పిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. చూడాలి మరి చట్టం ఎట్లా తీసుకుంటుంది. మరి వీడియోలో ఆయన చెప్పిన వర్షన్, అట్లాగే తన భార్య వినిపించిన వర్షన్ ఎవిడెన్స్ కింద తను వాట్సాప్లో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి చెప్పే ప్రయత్నం చేసినప్పుడు కూడా వాళ్ళు ఇగ్నోర్ చేసిన సిచ్యువేషన్ ఉంది. కాబట్టి మరి ఏం చేస్తుంది ఇందులో, ఈ కేసులో ఏం జరుగుతుంది అనేది చూడాల్సిందే.